ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మరి గత రాత్రికాల సమయంలో దేవుడు మరి మనకి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి వేకుజామునే ఆయన సన్నిధి కాంతులను, ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథము 9వ అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి యొక్క ఆలోచనలను, తండ్రి యొక్క ఉద్దేశాలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందుగా మోషేబాబు ప్రార్థనతో నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగరుడు మహానంతరం మా ప్రియ పర్లగొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్థితులు స్వాతంత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగం తండ్రి మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది వందనాలు స్థితులు స్వాతంత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థనగా తండ్రి 9వ అధ్యాయం తండ్రి మేము చదువుగా నేర్చుకుని పోచుగా తెలుసుకుని పోచుగా మాకు జీవం తెలియ జ్ఞానం ప్రశ్నించండి. ఇంకోటి తండ్రి మా స్థానిక సంఘాలు మీరు ప్రేమించిన స్థానిక సంఘాలు దీవించడానికి ఖర్చు కావాలి తండ్రి. ఓదరు వాసిన స్థానిక సంఘాలు దీవించడానికి ఖర్చు కావాలి తండ్రి. వాక్యం పోసిన బియ్యాల రాజు గారిని దీవించడానికి ఖర్చు కావాలి. ఆ కుటుంబాన్ని కూడా దీవించడానికి ఖర్చు కావాలి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కుమార్తెను మా ప్రభువుని యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థనకు సమర్పించాడు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. పర్లోక మా కడతని గడిచిగా మీరు తీసుకున్నాం తండ్రి. ఉదయకాశం మీరు టీగా తండ్రి సన్ని బ్యాగ్ మీ సన్నిధి కాంతులు మాదే ప్రకారం మీరు తీసుకున్నాం తండ్రి. ఉదయకాశం మీరు టీగా తండ్రి ప్రకటన గ్రంథం తండ్రి 9వ అధ్యాయం తండ్రి మేము చదువుగా నేర్చుకోవచ్చు తండ్రి, తెలుసుకోవచ్చు తండ్రి. విని విడిసిగాడుతున్న మారుతూ పడుచుకున్నా చేయండి. ఉదయకాశం తండ్రి ఈ లెసన్ కాయన వారికి చేయండి. మాకు ప్రీతి సాడగా జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఓదురు వయసులో అయ్యేసరికి కృష్ణపడి కాపాడుతాను వాక్యాన్ని కోసం వేరు రాజుగారిని కూడా కుటుంబాన్ని కూడా దీవించారు. సంఘ పెద్దలు దీవించారు. సంఘ నాయకులందరినీ దీవించారు తండ్రి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో పడుతుంది. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి చక్కనటువంటి ప్రార్థన చేసి దేవుని మహింపరిచినటువంటి మీరును దేవుడు తన కృపలో దయలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను గాక. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథం నుంచి మనం వర్తమానాలు వింటున్నాం కదా, సందేశాలు నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం అని అంటే 7 బోరలు ఇటమ 7 నక్షత్రాలు 7 దీపస్తంభాల గురించి మొదటి అధ్యాయంలో మనం విన్నాము. ఆ 7 దీపస్తంభాలు 7 నక్షత్రాలు 7 సంఘాలని సూచిస్తున్నాయని యోహాను గారు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం వింటున్నాం. అలాగే యేసుక్రీస్తుల వారి యొక్క స్వరూపము, ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క శరీర వర్ణన అమూల్యంగా వ్రాయబడింది. సో ఇక యోహాను గారు మొదటి అధ్యాయంలో ఆయన అందిస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని లేదా బైబిల్ గ్రంథాన్ని అంతటినే ఉదహరించి మాట్లాడుతూ కాలము సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన గ్రంథములను చదువువాడును వాటిలో వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యులు అని మొదటి అధ్యాయాన్ని ఆయన ప్రారంభించారు. ఇక ఆయన చెబుతున్నాడు ఏమనంటే ఇదిగో ఆయన రాజ్యములోను, ఆయన సహనములోను, ఆయన శ్రమలలోను మేము పాలుభాగస్తులమై ఉన్నాము అని ఒక మాట, బలమైన మాట మనకు కనబడుతుంది. సో ఇలా మొదటి అధ్యాయం మనం ప్రారంభించుకున్నాం. ఆ మొదటి అధ్యాయాన్ని పురస్కరించుకుని మరి ఆసియాలో, మైనర్ ఆసియాలో ఉన్నటువంటి పురాతన పట్టణాలకి మరి మాటలు ఈ సంఘాలకి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. దాంట్లో మొదటి 4 సంఘాలని మరి ఏ రీతిగా యేసుక్రీస్తుల వారు హెచ్చరించారో, వారిలో ఉన్నటువంటి లోపాలని వారిని ఎలా దిద్దుకోమంటున్నాడో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎన్ని సంఘాలను చూస్తాం 2వ అధ్యాయంలో? 4 సంఘాలు మనం చూస్తాం. మొదటి సంఘం ఏంటి? ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర్ అనేటువంటి 4 సంఘాలకి ఆయన ఏమని హెచ్చరికలు జారీ చేశాడనంటే, నేను ధనవంతుడిని అనుకుంటున్నావు, నీవు బలవంతుడు అని అనుకుంటున్నావు, ఇంకా అనేక రకాలుగా కొన్నింటిని పోల్చి మాట్లాడుతూ ఇదిగో నీవు నీ పాపాన్ని నువ్వు మారు మనసు పొంది నువ్వు పశ్చాత్తాపడితేనే కానీ నువ్వు నిలబడలేవు, దేవుని సన్నిధికి చేరుకోలేవని ఆ సంఘాలను ఏం చేశారు? యేసుక్రీస్తుల వారు హెచ్చరించినట్లే కనబడుతుంది. నీ తప్పుని సరిదిద్దుకో, నీ లోపాలని సరి చేసుకో,
నువ్వు పశ్చాత్తాపపడు అని సంఘాన్ని వేడుకుంటున్నాడు. ఇంతకీ ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటనంటే చిన్నది ఏంటనంటే ప్రేమ లేకపోవడం. ఏంటి మోషబాబు? ప్రేమ లేకపోవడం అది ఎంత గొప్పదో ఇక్కడ చెబుతున్నాడు. అది ఎంత భయంకరమైనది చెప్తున్నాడు. ప్రేమే కదా అని అనుకుంటాం కానీ కనుక ఆ ప్రేమనే మనం ఏం చేసుకోకూడదు అంటే మిస్ చేసుకుంటే ఒక మహాలోకం పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కనుక పరలోకానికి వెళ్ళాలంటే జగతికి ప్రేమే మూలమని అనేక మంది రచయితలు పాటలు కూడా రాశారు. సో 2వ అధ్యాయంలో మరి సంఘాలని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 3వ అధ్యాయంలో మరికొన్ని మిగిలినటువంటి సంఘాలు. ఇప్పుడు ఈ సంఘాలన్నింటిలో మనకి ఏది కొంచెం బెటర్గా కనపడుతుందంటే ఒక స్మరణ సంఘం కనబడుతుంది, ఒక ఫిలదెల్ఫియా సంఘము కొంచెం బెటర్గా కనపడుతుంది. ఎలా ఉన్నాయి మోషబాబు? అంటే దేవునికి అనుకూలంగా ఉన్నాయి. సో ఈరోజు మనము కూడా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలని మనకి ప్రకటన గ్రంథం మనకి సెలవిస్తుంది. ఇలా 3 అధ్యాయులు పురస్కరించుకున్నప్పుడు 4, 5 అధ్యాయులు మనం ఏం చూస్తున్నారని చూసాము. యోహాను గారు పరలోక వైభవాన్ని ఆయన చూస్తున్నాడు. అంతటా పరలోకమందు తలుపు ఒకటి తెరవబడును. అక్కడ పరలోకంలో దేవుణ్ణి చూశాడు, దేవుని సింహాసనాన్ని చూశాడు. ఆయనకి పెద్ద కిరీటం వేయబడింది. ఆయన చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. ఏమంటే 24 పెద్దలకి 24 కిరీటాలు, 24 సింహాసనాలు అవన్నీ తీసి ఎక్కడ పెట్టేశారు వాళ్ళు? దేవుని ముందు పెట్టి మరి సాష్టాంగ పడినట్లుగా మనకి 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇక 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో లోపట వెలుపట కూడా ముద్రలు వేయబడినటువంటి ఒక గ్రంథం ఉంది. ఏముంది మోషబాబు? వ్రాసినటువంటి ముద్రలు వేయబడినటువంటి ఒక గ్రంథం కనబడింది. ఆ గ్రంథం విప్పడానికి కానీ ఏమంటే యోగ్యుడు ఎవడో కనబడకపోతే యోహాను గారు ఏం చేస్తున్నారు? ఏడుస్తుంటే అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు వచ్చి అన్నాడు, ఇదిగో ఏడవకము, యోధా గోత్రంలో ఏమండి యోధా గోత్రంలో ఒక ఆయన దీన్ని విప్పడానికి యోగ్యుడని చెప్పగానే యోహాను మరలా ఆనందించినట్లుగా మనం చూస్తున్నాం. అలా అప్పుడు కొన్ని ముద్రలు విప్పబడినట్లుగా ఇక 7వ అధ్యాయంలో మరి మిగిలిన ఒక ముద్రను విప్పడము, ఆ ముద్ర ద్వారాగా మరి 4 గుర్రాలు, కొన్ని గుర్రాలు ఈ భూమి మీద రావడం, ఆ గుర్రాల ద్వారాగా దేవుడు భవిష్యత్తుకి సంబంధించినటువంటి సూచనలు మరి అందిస్తున్నట్లుగా మనం చూసాం. ఇక 8వ అధ్యాయంలో మనం విన్నటువంటి 7వ అధ్యాయంలో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు ఎవరినైనా ఆయన రాజ్యములో సహనములో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వారిని గురించినటువంటి వర్తమానము మనము 8వ అధ్యాయం అన్నా. ఇక ఈరోజు మనం 9వ అధ్యాయంలో వినబోతున్నటువంటి వాక్య సందేశంలోనికి వెళ్దాం. ముందుగా 8వ అధ్యాయం యొక్క నేపథ్యం చూద్దాం. ఓకేనా మోషబాబు? 9వ అధ్యాయం మనం చూద్దాం ఈ ఉదయకాల సమయంలో. 9వ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి మోషబాబు? చూడండి, ఎన్ని వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు మనము ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ఎన్ని వచనాలు ఉన్నాయి? 21 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకే, ముందుగా ఈ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని చూద్దాం. మనం ముందులో మాట్లాడుకున్నట్లుగా 4, 5 అధ్యాయంలో యోహాను గారు ఏం చూశారు? పరలోక వైభవాన్ని చూశారు. ఇక 6, 7 అధ్యాయాల్లో 6 ముద్రలు మరి తెరవబడడం, 7వ అధ్యాయంలో దేవుని సేవకులకు ముద్ర వేయడం, వారు మహాశ్రమలను అనుభవించినటువంటి వారుగా మరి గొప్ప సమూహాన్ని యోహాను గారు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 8వ అధ్యాయంలో 7వ ముద్ర తెరవబడడం, ఈ ముద్ర తెరవబడినప్పుడు దేవుని తీర్పులు మరింత తీవ్రంగా ఈ ప్రపంచంపై రావడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ప్రపంచానికి ఎలాంటి తీర్పుల్ని దేవుడు మరి బోరల ద్వారాగా వినిపిస్తున్నాడో మనము 8వ అధ్యాయంలో చూసాం. ఇక ఈ 9వ అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలను అర్థం చేసుకోవడానికి ఇక 8వ అధ్యాయంలో మొదటి 4 బోర్ల తీర్పులు వివరించబడ్డాయి. ఎన్ని తీర్పులైనా ఆ తీర్పులు ప్రధానంగా ప్రకృతిపై అనగా భూమి, సముద్రము, నదులు, ఆకాశంపై ప్రభావితాన్ని చేశాయి. ఇక 9వ అధ్యాయంలో 5వ మరియు 6వ బోర్ల తీర్పు వివరించబడుతున్నాయి. ఇక్కడ ఈ అధ్యాయులు 5 మరియు 6 బోర్ల తీర్పులు వివరించబడుతున్నాయి. ఇది ఏమండి ఈ తీర్పులను కూర్చున్నటువంటి భాగాన్ని మనం ఈ అధ్యాయం చూద్దాం. ఈ అధ్యాయంలో దేవుని తీర్పులు ఎంత భయంకరమైనవో, అలాగే ఎంత భయంకరమైనప్పటికీ మనుషులు మాత్రం పశ్చాత్తాపడడానికి ఎంత మాత్రమును ఇష్టపడట్లేదు.
సో దేవుడు చెప్పాలనుకున్నటువంటి వర్తమానం ఏంటంటే దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడంటే, దేవుడు ఎందుకు తీర్పులు తీరుస్తున్నాడంటే వీరును పశ్చాత్తాపపడడానికని వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఇక ఈ సారాంశంలోనికి వెళ్దాం. మొదటి భాగంలో నేపథ్యాన్ని ముగించుకున్నాము. ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయని చూద్దాము మోషకు. ఇప్పుడు 21 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, ఒక 4 భాగాలుగా మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి భాగాన్ని మనం చూద్దాం. సారాంశంలో మొదటి భాగం ఏమిటి? 5వ బూర. ఇటు మోషకు అగాధపు గుంట తెరవబడుట చూస్తున్నాడు అనమాట. అగాధపు గుంట, అగాధం, మహాగాధము తెరవబడము. ఆ తెరవబడినటువంటి దానిని ఇక్కడ మరి ఏమంటే 5వ బోర ద్వారా ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక నక్షత్రం ఆకాశం నుండి భూమిపై పడుతుంది. దానికి అగాధపు యొక్క తాళపు చెవులు దానికి ఇవ్వబడ్డాయి. ఎవరికి? 5వ బోరకే. ఏమంటే ఆ అగాధపు తెరవబడినప్పుడు గొప్ప పొగ బయలుదేరుతుంది. ఏమంటే సూర్యుడు, గాలి, చీకటి ఏమంటే ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మరి భయంకరమైనటువంటి స్థితిలో వస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఈ భయంకరమైనటువంటి వాటిలో మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే ఏమండి మిడతల ప్రత్యేకత మనకు కనబడుతుంది. ఏంటి మోషబాబు? ఈ మిడతలు ఏం చేస్తాయంటే చెట్లను ఏమంటే పచ్చికను నాశనం చేయి. ఈ మిడతలు ఏం చేయవు? చెట్లని కానీ, భూమి మీద ఉన్నటువంటి జంతువులను కానీ, ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ పచ్చదనాన్ని దేనిని నాశనం చేయవట. దానిని ముద్ర లేని వారు, దేవుని ముద్ర అయితే ఎవరికైతే ఉండదో వారిని బాధించడానికి ఒక 5 నెలల పాటు వాటికి సమయం ఇవ్వబడుతుందని మిడతల గురించి ఇక్కడ వ్రాయబడింది. ఏమంటే చంపడానికి దానికి అర్హత లేదు, మరి ఏం చేస్తే బాధించడానికి. ఆ దినంలో మరణం కొరకు మనుషులు వెతుకుతారు కానీ మరణం అనేటువంటిది వారికి దొరకదు అని. అవి మనిషిని బాధ కలిగిస్తాయి తప్ప మరణం కలిగించదని మొదటి భాగంలో మనకి కనబడుతుంది అన్నమాట. ఓకేనా మోషబాబు? వాటికి రాజు ఎవరంటే అగాధమే ఒక రాజుగా ఉంటాడు. ఎవరికి? మిడతలకి. ఏమంటే అతని పేరు ఏంటంటే హెబ్రోన్లో అబ్దోను. ఏంటనైనా అతని పేరు? గ్రీకులో అపోల్లోను. అర్థం ఏంటంటే నాశనకర్త. ఏంటనైనా నాశనకర్త అని. మరి 5వ బోర ఊదినప్పుడు ఏమంటే మహా అగాధం తలుపు తెరవబడము. ఇది సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు మొదటి నుంచి 8 వచనాలు మనం చదువునాను. మొదటి నుంచి 8 వచనాలు చదువుదాం. 9వ అధ్యాయము మొదటి నుంచి ఒక 8 వచనాలు చదువుదాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడును. అతడు అగాధము తెరవగా పెద్ద కొలుముల నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధము నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఎన్ని వచ్చును నాన్న? చదువు. ఆ పొగలో నుండి మిడతల భూమిపైకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడును. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషుల చేత తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడును. అంటే మనుషుల్ని చంపడానికి వాటికి అధికారం లేదు కానీ ఏం చేయడానికి? బాధించడానికి వాటికి మరి అవకాశం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు మరి ఎలాగైతే బాధ ఉంటుందో అట్టి బాధ ఉండును. ఆ దినములలో మనుషులు మరణం వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటములను వాటి తలల మీద ఉండును. వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి తల వెంట్రుకలు వాటికి ఉండును. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండును. అంటే మిడతలే కానీ వాటి ఆకారం చూస్తే ఎలా ఉంది? చాలా భయంకరమైనటువంటి వర్ణనతో కూడుకున్నది. ఏమండి దానికి కూడా కిరీటాలు ఇవ్వబడ్డాయి. మనుషుని ముఖము ఏమండి స్త్రీ లాంటి మరి తల వెంట్రుకలు దానికి ఉండడము. ఏమండి
సింహం వలె కోరలు కూడా ఉన్నాయంటే ఇది బలానికి గుర్తుగా మరి మనకి కనబడుతుంది. సో ఇది సారాంశంలో మొదటి భాగాన్ని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుదాం. 9-12 వచనాలు ఏంటైనా 9-12 వచనాలు. ఇక్కడ ఈ 9-12 వచనాల్లో సారాంశంలో రెండో భాగాన్ని కూడా మనం చదువుకుందాం. ఓకేనా? రెండో భాగం చదువుదాం. 9వ వచనం నుంచి చదువునాను. ఇనుప మైమరుము వంటి మైమరుములు వాటి కుండెను, వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె నుండెను. తేళ్లతో కలవంటి తోకలను కండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటికి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబోద్దన్ అని పేరు, గ్రీకు భాషలో వాని పేరు అపోల్లో అని పేరు. మొదటి శ్రమ గతించును, ఇదిగో మరి రెండవ శ్రమ ఇటు తర్వాత వచ్చును. ఓకేనా మోషి బాబు? ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చూసాం. ఇక మూడో భాగంలోనికి వెళ్దాం. ఓకేనా మోషి బాబు? ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకి 6వ దూత బోర ఊదినట్లుగా మనకు కనబడుతుంది. ఏంటైనా ఈ 6వ దూత బోర ఊదినప్పుడు 4 దూతలు విడుదల చేయబడుతున్నారు. ఎన్ని దూతలైనా? 6వ బోర ఊదినప్పుడు యూఫ్రాటీస్ నది వద్ద బంధింపబడిన 4 దూతలు విడుదల చేయబడతారు. వారికి ఏమి ఇవ్వబడుతుందంటే ఒక నిర్ణీత సమయం కోసం మనుషులను సంహరించడానికి అధికారం ఇవ్వబడుతుంది. ఏంటి ఈ 4 దేవదూతలకి, ఈ 4 దూతలకి ఏమి ఇవ్వబడుతుంది? అయినా ఒక మనుషుల్ని ఏం చేశారంటే సంహరించడానికి ఒక నిర్ణీత కాలం వారికి అధికారం ఇవ్వబడుతుంది అనమాట. ఇలా వారు వచ్చినటువంటి సైన్యం ఎంతనంటే 20 కోట్ల సైన్యం. ఎంత మోషి బాబు? 20 కోట్ల సైన్యము, 200 మిలియన్ల గుర్రపు దళాలు వారికి ఇవ్వబడతాయి అనమాట. గుర్రపు నొసల నుండి అగ్ని, పొగ, గంధకం వెలువడుతుంది. వీటి ద్వారాగా మానవ జాతుల్లో 3వ వంతు ఏం చేస్తుందంటే మరణించబోతుంది. ఇది దేవుని తీర్పు యొక్క భయంకరతను చూపిస్తుంది. ఏం చేస్తుంది మోషి బాబు? చూపిస్తుంది. సో ఇప్పుడు సారాంశంలో 3వ భాగాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయము 8వ వచనం నుంచి 13 నుంచి 19 వచనాలు మనం చదువుకుందాం. 6వ దూత ఊదినప్పుడు దేవుడు 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పబడును. ఈ దూతలు ఏం చేయబడ్డాయట? బంధింపబడి ఉన్నాయి. మొట్టమొదటిగా బంధింపబడినటువంటి వీటిని విడిపించబడాలని ఒక దూత స్వరము ఈయన విన్నారు. ఇప్పుడు 15 వచనం. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని ఆ సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఇప్పుడు ఈ దూతలు ఏం చేస్తున్నారు? గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు. ఎన్ని కోట్లు అట్నైనా? 20 కోట్లు. వాటి లెక్క ఎంతని నేను వింటిని, మరియు నాకు కలిగిన దర్శనమందు ఎలాగూ చూసితిని. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పుల వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణము మైమరువుల ఉండిను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి. ఆ గుర్రాల తలలు ఎలా ఉన్నట్టు మోషి బాబు? వాటి నొసలలో నుండి అగ్ని గంధకములు బయలువెళ్ళుచుండెను. ఆ మాటలు ఆ 3 దెబ్బల చేత అనగా వీటి నొసల నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమకంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడును. ఆ గుర్రముల బలము వాటి నొసల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాము వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయవలెను. సో ఇక్కడ ఈ 3వ భాగంలో మనకి ఏం కనబడుతుందని అంటే మరి 3 దూతలకి మనుషుల మీదకి రావడము, అవి మనుషులను సంహరించడానికి దేవుడు వారికి శక్తిని ఇవ్వడము, ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయంటే ప్రమాదాలని, విపత్తులని, ప్రకృతిలో సంభవించబోతున్నటువంటి ప్రమాదాలని ఇవి సూచిస్తున్నవి. ఈరోజు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి?
మనుషుల చేత ప్రమాదాలు ఎన్నో విపత్తులు మనకి చేయబడుతున్నాయి. ఎన్నో విపత్తులు ఏమంటే నీటి ద్వారాగా, రోడ్డు ద్వారాగా, ఏమంటే పైన ఆకాశం ద్వారాగా ఈరోజు మరణ శాసనాలు మనుషుల మీదకి వస్తున్నాయంటే ఇవన్నీ ఎవరు ఆమోదిస్తున్నారు ఈ ప్రజల మీదకనంటే ఇదిగో ప్రకటన గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడి వారి మీదకి పంపుతున్నట్లుగా మరి మనకి కనపడుతుంది. అదే సమయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఏముందనంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి అయితే భరోసా ఉంది, వారికి విశ్రాంతి ఉంది, వారికి ధైర్యం ఉంది. మరి ఎవరికి భరోసా లేదు? దేవుణ్ణి ఎరగినటువంటి వారికి, దేవుణ్ణి నమ్మనటువంటి వారికి, ఆయన హెచ్చరికలు లోబడినటువంటి వారికి మరి ఇవన్నీ కూడా వస్తున్నాయని ఈ ప్రకటన గ్రంథం మనకి 9వ అధ్యాయం సెలవిస్తుంది. ఇక చివరిగా చివరి భాగాలు మనం చదువుదాం. 20, 21 వచనాలు. ఎటు ముషభం 20-21 వచనాలు. ఇది 4వ భాగం చదువుదాం. ఏమంటే ఇంత ప్రమాదకరం జరుగుతున్నప్పటికీ మనుషులు మాత్రం ఏం చేయట్లేదు? పశ్చాత్తాపం పడతలేదు. ఏంటి పశ్చాత్తాపడతలేదని చెప్పడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే దేవునికి అసహ్యమైనటువంటి విగ్రహారాధన విడిచిపెట్టట్లేదు. ఇంకేం చేస్తున్నారు? వీళ్ళు హత్యలు చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? మంత్రపు విఘ్నులు చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? ఏమండి వ్యభిచరిస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? దొంగతనాలు చేస్తున్నారు. కనుక ఇవన్నీ విడిచిపెట్టట్లేదు కనుకనే వీళ్ళందరికీ తెగుళ్ళు బాధలు కలిగిస్తే కనీసం ఇప్పుడైనా మారతారంటే ఇంకా బాధలు తెగులు కలిగిస్తే ఇంక మారతారా వీళ్ళు? అందుకని వీళ్ళని చేసినటువంటి ఈ తప్పుదాలను బట్టి పొరపాట్లను బట్టి దేవుడి శిక్షలు విధిస్తున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఏమంటే ఇది మానవ హృదయపు కఠినత్వాన్ని మనకి చూపిస్తుంది. ఈరోజు మనం ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చదువుకుంటున్నాం. ఈ మాటలే నేటి కాలంలో సంఘం ద్వారాగా, సమాజంలో దేవుడు బూరల ద్వారాగా వినిపిస్తున్నాడు ఇప్పుడు. ఆ రోజు ఏమంటే ఈ భయంకరమైనటువంటి విపత్తులన్నీ వచ్చినాయని మనం బూరల ద్వారాగా, ఏమంటే గుర్రాల ద్వారాగా, మిడతల ద్వారాగా, ప్రకృతిలో ఉన్నటువంటి జంతువుల ద్వారాగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఆదివార కాల సమయంలో ఉదయం ప్రారంభమవుతుంది, తెల్లవారుజామున ప్రారంభమవుతుంది, రాత్రి 11, 12 గంటల దాకా దేవుని యొక్క సేవకులు వారి మాటలను ఏం చేస్తారు? దేవుని మాటలని బూరల ద్వారాగా ప్రకటిస్తూనే ఉంటారు. కానీ మనుషులు మార్పు నొందుతున్నారా? లేదని ఇక్కడ ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. సో ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి చివరి భాగాన్ని మనం చదువుదాం. 20 నుంచి 21 వచనాలు చదువునాను. ఈ దెబ్బల చేత చావక మిగిలి ఉన్న జనులు దయ్యములను చూడను, వినకను, నడవకను, శక్తి లేని బంగారు, వెండి, కంచురాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందిన వారు కారు. అంటే ఆ రోజు కొంతమంది జాతి జనాంగం ప్రజలు కనబడుతున్నారు. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్న నమ్మి విశ్వసించినటువంటి వారు మనుషులు కూడా మనకి కనబడుతున్నారు. ఏమండి వారు ఏం చేస్తున్నారట? ఏమండి మారు మనసు పొందట్లేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయాతంత్రములను, జారత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే ఆ రోజు మారు మనసు పొందిన వారు ఎవ్వరూ లేరని యోహాను గారు తేల్చి చెప్పేశారు కదా. పోనీ ఈ రోజు దేవుని మాటను మనం ప్రకటిస్తున్నాం, ఎంతోమంది దైవ సేవకులు ప్రకటిస్తున్నారు. మరి మారు మనసు పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఏమంటే కొద్దో గొప్ప కనబడుతున్నారు. ఇంకా అయినా సరే దేవుడు తన ప్రకటన ఆపుతున్నాడా? ఆపట్లేదు. కారణం ఏంటంటే చచ్చేవారు చస్తున్నారు, పుట్టేవారు పుడుతున్నారు. కనీసం పుట్టేవారికైనా ఈ విషయాల్ని దేవుడు తెలియజేయాలని ఆశపడుతున్నాడు. సో ఇది ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయానికి మరి అందించబడుతున్నటువంటి సారాంశాన్ని మనం చూసాం. ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషో? ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరంలోనికి మనం వెళ్తున్నప్పుడు దేవుని నియంత్రణ లేకుండా దుష్ట శక్తులు పనిచేయవు. ఈరోజు ఏ దుష్ట శక్తి అయినా మానవాళి మీదకి రావాలంటే దేవుని ఆమోదం ఉండాలి. అందుకనే రోమపత్రికలో దేవుని హృదయంలో మనసులో వారు చోటు ఇవ్వలేదు కనుకనే చేయరాని కార్యాలు చేయుటకు భ్రష్ట మనసుకు దురాత్మకు దేవుడు వారిని అప్పగించేశాడు. ఇక దురాత్మకు అప్పగించేస్తే వారు ఎలా విడిపింపబడతారు, వాళ్ళు ఎలా బంధింపబడతారు అని అంటే ఇప్పుడు దానికి ఒక వాక్యం ఒకటి ఉంది. ఏంటి అని అంటే ప్రార్థన. బంధింపబడిన వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. పాపములో కొట్టుమిట్లాడుతున్నటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇదిగో అనేకులు సంఘ ప్రార్థనలు చేశారు కనుకనే మనము కూడా పాపములో ఉండిపోతే, మనము కూడా పాపములో బందీగా ఉంటే దేవుడు పరిశుద్ధుల ప్రార్థన ద్వారాగా మన పాపపు సంఖ్యలను ఏం చేశాడు? ఆయన తెరిచాడు. ప్రార్థనకి తెరవని ద్వారం అంటూ ఏది కూడా లేదు. ప్రార్థనకు తెరవబడేటువంటి ద్వారాలు ఎలాంటి ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన, కుటుంబపు ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన, ఉపవాస ప్రార్థన,
ఏమంటే కన్నీటి ప్రార్థన, గోజాడి ప్రార్థన, గొలుసు ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, పట్టుదల ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు మనం చేసినప్పుడు ఎవరైతే మరి దేవునికి ఏమంటే సాతానికి దేవుడు అప్పగించేస్తాడో ఆ మానవాళి హృదయాలు మరలా తెరవబడతాయి. ఇదిగో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు స్థానిక సంఘాలు చేస్తున్నటువంటి పని అదే. ఎవరైతే ఇంకా పాపంలో బందీగా ఉన్నారో పాపంలో నుంచి విడిపించడానికి మనం ప్రార్థన చేయాలి. దేవుడు బంధించినటువంటి వాటిని కూడా మనం విడుదల చేయడానికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కంపల్సరీగా. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి మన సహోదరులే మనవారే ఇప్పుడు సాతాను బంధకంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు వారిని విడిపించడానికి దేవుని మనం గోజాడాలి, ఆయన అడగాలి. విసుగుక నిత్యం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి మన సమస్యలను బట్టి అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుని నియంత్రణ లేకుండా దుష్ట శక్తులు పనిచేయవు. ఏమండి, అగాధపు గుంట తెరవబడడానికి కూడా దేవుని అనుమతి అవసరమయ్యింది. అగాధపు తాళపు చీరను తెరవడానికి కూడా దేవుని అనుమతి కావాలి. ఇది సాతాను మరియు దుష్ట శక్తులు దేవుని ఆధీనంలోనే ఉన్నాయని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమండి, సాతాను దుష్ట శక్తులన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. నా కుమారుని చూసావా యోబుని అన్నాడు దేవుడు. నీ కుమారుని నేను ఎందుకు చూడలేదు? నువ్వు అన్నీ ఇచ్చావు, నీకు లోబడి అన్నాడు. ఓసారి తీసే అన్నాడు, సరే తీసుకో అన్నాడు. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఏమండి, మరి యోబు కొరకు ఎవరు ప్రార్థన చేశారు? యోబే తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నారు. యోబు స్నేహితులు కూడా వేడుకున్నారు తన యోబు నిమిత్తం. యోబు గారి స్నేహితులు వేడుకోవడం వలన దేవుడు తెరవలేదు. కానీ యోబు గారు తన స్నేహితుల కొరకు వేడుకుంటే దేవుడు యోబు గారు మనమే ఆలకించాడు. సో మనం కూడా ఏం చేయాలన్నమాట, ఈరోజు దుష్ట శక్తుల్లో మన సహోదరులు బందీలుగా ఉన్నారు, వారిని విడిపించడానికి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, ఇక వివరాల్లో రెండవ భాగాన్ని మనం చూద్దాం. పాపము చివరికి ఏం కలిగిస్తుంది మోషబాబు? బాధను కలిగిస్తుంది. పాపం ఏం చేస్తుంది మోషబాబు? ముద్ర లేని వారిని మిడతలో బాధించినట్లు పాపము మనిషిని ఎక్కడ తీసుకుని వెళ్తుంది అంటే శాంతిని కాక బాధనిస్తుందని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది అనమాట. పాపము ఆనందంతో మొదలై బాధతో ముగిస్తుంది. పాపం ఎలా మొదలవుతుంది? ఆనందంతో మొదలవుతుంది, బాధతో ముగిస్తుంది. నిన్న సాయంత్రకాల సమయంలో చూసాం, అమ్నోను ఏం చేశాడు? తన ఆనందాన్ని సంతోషంతో ప్రారంభించాడు, తన మరణంతో ముగించుకున్నట్లుగా మనం చూసాం. ఇక వివరాల్లో సారాంశంలో వివరాల్లో మూడో భాగాన్ని చూద్దాం. దేవుని రక్షణ ఆయన ప్రజలపై నిలిచి ఉంటుంది. దేవుని ముద్ర కలిగిన వారిని ఈ దూతలు తాకలేకపోయాయి. దేవుని ముద్ర ఉన్నటువంటి వారిని దూతల్ని దేవుడు పంపించాడు, కానీ అవి వీళ్ళని ఏం చేయలేదు, తాకలేదు. ఇది దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడని సూచిస్తుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో దేవుని దూత వారికి కావలాగుండి వారిని ఏం చేస్తుందట? రక్షిస్తుందని మనకి లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. సో ఇది వివరాల్లో మూడో భాగాన్ని మనం చూసాం. ఇక వివరాల్లో నాలుగో భాగాన్ని చూద్దాం. ఓకేనా మోషి బాబు? ఇక వివరాల్లో నాలుగో భాగం మనకి ఏమని కనబడుతుందని అంటే, ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మరి చాలా విషయాల్ని దేవుడు మనకి నేర్పిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది కాదండి, ప్రకటన గ్రంథం అనే కాదు, ప్రతి గ్రంథం నుంచి దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు? ఆయన చక్కని విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. సో నాలుగో భాగాన్ని చూద్దాం. వివరాల్లో నాలుగో భాగంలోనికి వెళ్దాం. పశ్చాత్తాపత లేని హృదయం అత్యంత ప్రమాదకరమైనది. మనుషులు తీర్పులు సూచనలు చూపిస్తున్నా మారట్లేదు. అందుకనే అద్భుతాలు చూసినా వీళ్ళు మారట్లేదు. చూసారా, మనిషి పశ్చాత్తాపం లేని హృదయం అత్యంత ప్రమాదకరం. దేవుడు మనిషికి పశ్చాత్తాపం రావాలని సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. మనిషి ఊహించలేనటువంటి స్థితిలో మనిషిని పెడుతున్న మనిషి మాత్రం ఏం చేయట్లేదు? పశ్చాత్తాపాన్ని. ఇప్పుడు మన కళ్ళ ఎదురు ఉండగానే ఎంతోమంది మనుషులు మరణించారు. ఎలా మరణించాడు? రోగాల చేత మరణించారు, వ్యాధుల చేత మరణించారు, యాక్సిడెంట్లలో మరణించారు. ఎన్నో రకాలుగా మరణిస్తున్నా మనకి ఏమీ లేదు, స్పందన ఉండట్లేదు. కారణం ఏంటంటే పశ్చాత్తాపము మనకి లేదు కనుక. కష్టాల్లో నష్టాల్లో కానీ మనిషి మారుతున్నాడా? మారట్లేదు. తన హృదయాన్ని కఠినం చేసుకున్నట్లుగా మనకి కనబడుతుందని వివరాల్లో నాలుగో భాగం మనకి సెలవిస్తుంది. సో ఈ అధ్యాయ సందేశంలోనికి వెళ్దాం. ఒకటి మోషి బాబు, ఈ అధ్యాయం ఇది మనం ఈరోజు నేర్చుకుంటుంటా
9వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఓకేనా? ఈ 9వ అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుంది అని అంటే, దేవుడు చరిత్రపై సంపూర్ణ అధికారము కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడైనా దుష్ట శక్తులు కూడా దేవుని అనుమతిలోనే పనిచేస్తాయి. పాపము చేసే వారికి బాధ మరియు నాశనము వస్తుంది. బాధ నాశనం వస్తాయి. దేవుడు తన ప్రజలను గుర్తించి కాపాడతాడు. తీర్పుల ఉద్దేశము పశ్చాత్తాపానికి పిలుపు అని మనకి ఈ అధ్యాయం సందేశాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపం లేని హృదయము తీర్పును మరింత ఏం చేస్తుంది? త్రోసి వేసేస్తుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఓకేనా? ఇక ఈ అధ్యాయం మనకి నేర్పించేటువంటి సందేశం ఇది. ఇక చివరిగా నేటి విశ్వాసులకు పాఠాలు. ఏంటి మోషే బాబు? దేవుని ముద్ర కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? ప్రశ్న. ఒకవేళ దేవుని ముద్ర కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం అనుకో, దేవుని కాపుదల రక్షణ భాగ్యం మనకు ఉంటుంది. దేవుని ముద్ర లేనటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం అనుకో, మృత్యువు మన వెనకే ఉంది. ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా వాడు మనల్ని పాతాళ గుండానికి తీసుకోగలడు. జాగ్రత్తగా ఉండాలని నేటి విశ్వాసులకు పాఠాలని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. మన హృదయంలో పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలి మనుషులు? దుష్ట శక్తుల కంటే దేవుని అధికారంపై విశ్వాసం పెంచుకోవాలి. ఓకేనా? దేవుని హెచ్చరికలను మనం గౌరవిస్తున్నామా లేకపోతే తృణీకరిస్తున్నామా? ఓకేనా? ఇది ఈ అధ్యాయం విశ్వాసులకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు. ఇక ఒక వాక్యంలో ఈ అధ్యాయాన్ని మనం చెప్పాలంటే, దేవుడు తీర్పుల ద్వారా పాపులను పశ్చాత్తాపానికి పిలిచినప్పటికీ కఠిన హృదయం గలవారు గనక ఏమండి వారి నాశనానికి వారే పాత్రులని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో మరి ఎంతవరకు విన్న ఈ వాక్యాన్ని దేవుడు మన అందరి వెనుకడిలో మరి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఉదయకాల కుండు ప్రార్థన మనం ఊహించుకున్నాం. ప్రార్థన. మహాగరుడు మహానుతుడు మా ప్రియాపాలకు తండ్రి మీ ఘనమైన వంతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందన శుద్ధులు సోదరం చెల్లించుకున్నాం. తండ్రి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వేగుడు మీ తండ్రి మీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది శుద్ధులు సోదరం చెల్లించుకున్నాం. తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోండి ప్రార్థన తండ్రి 9వ అధ్యాయం తండ్రి మీరు చదువుకున్నాం తండ్రి నేర్చుకున్నాం తండ్రి. ఉప్పు తాగిపోయినట్టు వర్తమానం తండ్రి మా హృదయాన్ని పక్కన చక్కటి భాగ్యమా తెచ్చింది తండ్రి. మా స్థానిక సంఘాలు దీని సాయించి ఖర్చు కావడం ఊదరు వయసిన స్థానిక సంఘాలు దీని సాయించి ఖర్చు కావడం తండ్రి. వాక్యాన్ని కూర్చున్న బేడని దీని సాయించి ఖర్చు కావడం. మీ స్కూల్కి వెళ్ళి వచ్చే ప్రాణాల్లో మీరు మాకు తోడు నేను మాకు ఇవ్వడండి. ఈ ప్రార్థన మా ప్రభు కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తునామమున ప్రార్థన మీకు సమర్పించాడు. మా ప్రియపాల తండ్రి. ఆమేన్. మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడ మీకు కృతజ్ఞతలు తండ్రి. గత కాలంలో మీరు మమ్మల్ని కాచి కాపాడి నాయన ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ సన్నిధి కాంతులను సన్నిధి భాగ్యాన్ని వాక్యం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ మహిమలో నిలబెట్టినందులకి కృతజ్ఞతలు తండ్రి. దేవా ఎంతవరకు నేర్చుకున్న వాక్యం మా వెనుకడిలో ఫలింపజేయండి. ఇంకా భవిష్యత్తులో రాగడి దినాల్లో వాక్యంతోనైనా మేము సరైనటువంటి అవగాహన పొందినైనా ఆ మంచి అవగాహనతో చక్కటి సందేశాలు మేము వినేలాగా నేర్చుకునేలాగా నాయన మీరు మాకు ద్వారాలను తెరవమని మా మనసులను హృదయాలను తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఈ పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరింత గొప్ప పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ వారు చేస్తున్నటువంటి చేయతలుస్తున్నటువంటి పనిపాట్లు మీ తోడునుంచండి. నేను వారు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ మీ తోడును క్షేమాన్ని దయచేయండి తండ్రి. అలాగే వారిని ప్రేమించి ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలని సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని నీ ప్రియులైన నీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి తండ్రి. ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీకు లోబడగలిగే మంచి మనసును మారు మనసును మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈరోజు నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ నీ భద్రతను తోడును క్షేమాన్ని దీవులను ఆశీర్వాదను వారికి దయచేయమని వేడుకుంటూ తిరిగి మరొక పర్యాయం ప్రభావం మీ సన్నిధి భాగ్యాన్ని మేము పొందుకునే పర్యాంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో అప్పటి వరకు మమ్మల్ని నింపుతారని నడిపిస్తారని ఆశిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన వలన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.